ఆయన ఒకసారి పాపిని క్షమించేసిన తర్వాత ఇక మరలా ఆ పాపాన్ని ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఎన్నడూ ఆయనకి అసలు గుర్తే లేదు. మనం ఏమైనా పుణ్యాత్ములు అయితే మాట్లాడాలి గతకాలపు పాపాల గురించి. మనం పుణ్యాత్ములం కానప్పుడు గతకాలపు పాపాల గురించి మాట్లాడడం ఎవరికి వీలు లేదు. నాకు ఒక్కోసారి విచిత్రం అనిపిస్తుంది. నా లైఫ్లో 2008 ఫిబ్రవరిలో ఒక భయంకరమైన, అంటే నా లైఫ్లో ఒక యాక్సిడెంటల్గా జరిగిందో ఏమైందో ఒక సంఘటన జరిగింది. అది నా చిత్తానుసారంగా జరిగింది కాదు, కావాలని చేసింది కూడా కాదు. అది ఇంకా ఆ మారు మనస్సు లేని జీవితంలో కొన్ని కారణాల వల్ల ఆ ఫ్లోలో కొట్టుకుపోవాల్సి వచ్చింది. లైఫ్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. నా వల్ల కొంత నష్టం జరిగింది, నాకు కొంత నష్టం జరిగింది, ఇతర కుటుంబాలకు కూడా కొంత నష్టం జరిగింది 2008. బట్ అప్పటికి నాకు మారు మనసు లేదు సుమా. నా లైఫ్లో ఇలాంటి సంఘటనలు జరిగే సమయానికి నాకు ఎలాంటి మారు మనస్సు లేదు. కానీ అప్పటికే నా లైఫ్లో జరగరానివన్నీ జరిగిపోయాయి. నేను ఏదైతే ఈరోజు ఒక నింద మోస్తున్నానో, ఒక బాధ అనుభవిస్తున్నానో, నాకేం లేదు, ఇంత కూడా ఉండదు నా మైండ్లో. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ గిల్టీ ఫీలింగ్, ఐఎమ్ సో హ్యాపీ. బట్ కొంతమంది మూర్ఖులు మొరుగుతుంటారు. విజయప్రసాద్ రెడ్డి అలాగా, విజయప్రసాద్ రెడ్డి ఇలాగా. అరే అది ఇప్పుడు కాదు, 2008. నేను బాప్తిసం పొందింది 2010. అప్పటికే నా లైఫ్లో జరగరానివన్నీ జరిగిపోయాయి. సో ఆ స్థితిలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఆ స్థితిలో దేవుని చేత నేను పట్టబడ్డాను. ఆ సంఘటనలు జరిగిన తర్వాతే నేను దేవుని చేత పట్టబడ్డాను. అర్థమైందా? సో ఇప్పుడు 2008లో విజయప్రసాద్ రెడ్డి పాపము చేశాడు అంటారా? బుద్ధుండక్కర్లా. 2010లో నా ప్రభు నా పాపం కడిగాడు. అర్థమైందా? 2010లో నా ప్రభు నా పాపం కడిగేశాడు. అప్పటికే నా లైఫ్లో జరగాల్సిన ఏమైతే ఉన్నాయో జరిగిపోయాయి, అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. తప్పులు ఏమై ఉన్నాయో ఆ తప్పులన్నీ అయిపోయాయి, ఒప్పులు ఏమన్నా ఒప్పులన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయాకనే వచ్చాను నేను ప్రభులోకి. సో కానీ ఇప్పటికీ కొంతమంది మూర్ఖులు, వాళ్ళకి తెలీదు ఏడదో, నిజానికి వాళ్ళకి ఏం తెలీదు. తెలియకపోయినా మూర్ఖంగా మాట్లాడి పాపం మూట కట్టుకుంటారు. వాళ్ళేదో పరిశుద్ధుల్లాగా. అసలు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే నువ్వెవరు అన్నాడు? వ్యభిచారం అన్నాడు. అలాంటి వ్యభిచారులు ఎంతోమంది ఉంటారు. అవి కనబడిన పాపాలు. హృదయ పరిశోధకుడికి తెలుస్తాయి, తెలియవా? ఇప్పుడు దేవుడు లిస్ట్ రాశాడు అనుకోండి, ఓరే యూట్యూబ్లో పనికిమాలిన కబుర్లు చెప్పే పనికిమాలిన వెదవా, నీ దగ్గర ఇన్ని ఉన్నాయిరా, నువ్వు ఇన్ని మోహపు చూపులు చూసావని దేవుడు కానీ చిన్న కామెంట్ పెట్టాడు అనుకోండి, లేదా చిన్న ప్రూఫ్ ఆయన కూడా ఛానల్ ఓపెన్ చేసి వీడియో పెట్టాడు అనుకోండి, చచ్చిపోతారు. సో ఇప్పుడు 2008 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయ్యో 2, అయ్యో 13, 14, 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అవే విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారంటే మీరు ఇంకెక్కడో ఉన్నారు. మేము ఎన్ని స్టేషన్లో దాటి వచ్చేసాం, చాలా స్టేషన్లు దాటి వచ్చేసాం. సో నవ్వుకుంటాను నేను అలాంటి వాళ్ళని చూసి. ప్రభువు నిన్ను క్షమించిన తర్వాత ఇంకా పాత విషయాలు ఎత్తుకోవద్దు, అయిపోయింది అది. అయినా నేను అప్పటికి ఇంకా రక్షణలోనికి రాలేదు. నేను రక్షణలోకి రాకముందే నా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, కొన్ని చిక్కులు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు అప్రస్తుతం అవన్నీ చెప్పడానికి మెసేజ్కి ఇబ్బంది అయిపోద్ది, చాలా పొడుగు చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ ఎందుకు, మీకు అవసరం లేదు, నేను చెప్పేస్తున్నాను కదా ఓపెన్గా. ఇది సత్యం. 2008 నేను మారు మనసు పొందింది వందల సార్లు చెప్పాను. 2010 సేవలోకి వచ్చింది. అప్పటి వరకు నేను సంపూర్ణ రక్షణలో లేను. 2 పడవల మధ్యలో ఉన్నాను. సో అప్పటికే కొన్ని అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మీ అందరి జీవితాల్లో కూడా ఇప్పుడు బాప్తిసం పొందాక తప్పు చేశారో, బాప్తిసం పొందకముందు తప్పు చేశారో, తప్పు గురించి మాట్లాడట్లేదు, అక్కడ క్షమాపణ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు బాప్తిసం పొందాక పడిపోయి ఉండొచ్చు, నాలాగా బాప్తిసం పొందకముందే పడిపోయి ఉండొచ్చు. మీరు ఎప్పుడు పడిపోయారన్నది కాదు ఇక్కడ విషయం. మన జీవితంలో జరిగిన తప్పుకి క్షమాపణ దొరికిందా లేదా, అది మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం. అర్థమైందా? ఇప్పుడు నేను మంచోడిని కాదు, నేనేం పుణ్యాత్ముని పుణ్యపురుషుని చెప్పట్లా. ప్రభు క్షమ నాకు అవసరమే. అట్ ద సేమ్ టైం ప్రభు క్షమ మీ అందరికి కూడా అవసరం. ఇక్కడ ఎవడొద్దు ప్రభు క్షమ, ఎవడికొద్దు చెప్పండి, నాకు వద్దన్నోడు చేయొద్దండి. నాకు ప్రభు క్షమాపణ అవసరం లేదు,
నేను పుణ్య ప్రతివ్రతుణ్ణి. ఎవడున్నాడు ఇక్కడ? ఎవడుండడు. అందరికి కావాలి ప్రభు క్షమ. క్షమ లేకపోతే మన జీవితమే లేదు. ప్రభు మనల్ని క్షమించాలి. సో ప్రతి పాపము అనగా ఆయన క్షమించుటకు సిద్ధపడ్డాడంటే అది మరణకరము కానిదే, అది మరణకరమైనది కాదు. ప్రభు నిన్ను నన్ను క్షమించాడంటే అది మరణకరమైన పాపం కాదు, అది మరణకరము కాని పాపమే.